నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ షాహిదా. ముంబై ఇండియన్స్ కు ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా పేరుంది. అటువంటి జట్టు ఈ సీజన్లో సిఎస్కే చేతిలో దారుణమైన ఓటమిని చవిచూసింది. గురువారం ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో 103 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్ల్లో 5 పరాజయాలతో ముంబై పాయింట్ల పట్టికలో 8వ ప్లేస్కు పడిపోయింది. సంజు శాంసన్ సెంచరీ విధ్వంసానికి ముంబై బౌలర్లు బలైపోగా బ్యాటింగ్లోనూ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగిలిన వారంతా చేతులెత్తేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు చేశారు. కేవలం 2వ మ్యాచ్ ఆడుతున్న క్రిష్ భగత్ను 15వ ఓవర్ బౌలింగ్ చేయడానికి ఎలా తీసుకొస్తావని నిలదీశాడు. అది కూడా పూర్తిగా సెట్ అయిన సంజు శాంసన్ పైకి. ఇది కంప్లీట్గా తప్పుడు నిర్ణయమని విరుచుకుపడ్డారు. పైగా చివరి ఓవర్ కూడా అతనికే ఇచ్చారని గుర్తు చేశాడు. ఇది అస్సలు సరైన నిర్ణయం కాదని, కెప్టెన్గా దీనికి బాధ్యత తీసుకోవాలని ఇర్ఫాన్ అన్నాడు. అంతేకాదు, నువ్వు 2023 నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు, మీరు కాస్త ఒళ్ళు కదపాలి అని సూచించాడు. ఈ విషయం తాను ఎన్నోసార్లు చెప్పానని, పిచ్చిలో కొంచెం సహాయం ఉన్నా నువ్వు తప్పకుండా వర్కౌట్ ఉపయోగించాలి అని అన్నాడు. గతంలో హార్దిక్ పై ఇర్ఫాన్ చాలాసార్లు ఆరోపణలు గుప్పించాడు. హార్దిక్ తన ఆటపై కంటే తన హావభావాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతాడని విమర్శించారు. తన యాటిట్యూడే హార్దిక్ ప్రధాన శత్రువు అని మండిపడ్డాడు.